ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క కృపను బట్టి ఈ సెప్టెంబర్ మాసములో మరొక ఆదివారం ఆయన సన్నిధానం ముందు చేరి దేవాదేవుడైన ప్రభువుని ఆరాధిస్తున్న వారమై ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో స్త్రీల యొక్క ప్రత్యేకతలను మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచిన ఆదివారము సూర్యుని ధరించుకున్న స్త్రీని గురించి ధ్యానము చేసుకున్నాము. అలాగే దినమున మరొక వాక్య భాగమును ధ్యానము చేసుకుందాము. ఇదుల యొక్క ధ్యానాంశము సుగుణాల సుందరి. సుగుణాల సుందరి, సమరయ స్త్రీ. ఈమె పెట్టిన పేరు సుగుణాల సుందరి. ప్రభునందు ప్రియమైన వారలారా, సమరయ స్త్రీ యొక్క చరిత్ర అందరము బాగుగా ఎరిగిన వారమై ఉన్నాము. ఎన్నో రీతిలుగా ఈమె చరిత్రను మనం వింటున్నాం. అనేక ప్రసంగాలు కూడా మనం వింటున్నాం. అయితే ఈ దినము కూడా దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నడిపింపును బట్టి మరికొన్ని సంగతులను ధ్యానము చేసుకుందాం. సుగుణాల సుందరి. ఈమెలో ఉన్నటువంటి లక్షణాలు, సుగుణాలను మనము ధ్యానించినట్లయితే కొన్ని ప్రత్యేకమైన సుగుణాలు, మంచి గుణములు ఈమెలో మనకు కనబడుచున్నవి. ఆ గుణముల బట్టి ఈమె ఈ రోజున ఒక సౌందర్యవంతురాలయ్యింది, లేక సుందరి అనబడినది. అందుకని ప్రభువారు కూడా పరమగీత గ్రంథములో ఏమన్నారు? ప్రాణేశ్వరి అన్నారు. ఎందుకు అన్నారంటే క్రీస్తు యొక్క గుణలక్ష్యములన్నీ కూడా ఆ సంఘము ధరించుకున్నది కాబట్టి ఆ సంఘమును కొన్ని మారులు సుందరి అని పిలిచారు, కొన్ని మారులు ప్రాణేశ్వరి అని పిలిచారు. అలాగనే అనేక రీతిలుగా సంఘాన్ని ప్రభు పిలుచుచున్న విధానములు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారిలో ఉన్న గుణాలను బట్టి. అలా ఇక్కడ కూడా ఈ సమరయ స్త్రీలో ఉన్న కొన్ని గుణములను బట్టి ఈరోజు మనము సుగుణాల సుందరి అని మనం పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? సుగుణాల సుందరి. ఎవరికి ఉందండి ఈ పేరు? ఎవరైనా పెట్టుకున్నారా? సరే, మంచిది. మరి ఈ సమరయ స్త్రీకి ఈరోజు మనం పెట్టుచున్నటువంటి పేరు సుగుణాల సుందరి. ఎందుకు ఈమె సుందరి అయింది? ఈమెలో ఉన్న సుగుణాలు ఏమైనాయి అని మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని లక్షణాలను మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఈమెలో ఉన్న లక్షణములు ఏమిటంటే, ఒకటి సన్నిధి పరురాలు. సన్నిధి పరురాలు అనగా సుకారనే ఊరు యొద్ద యాకోబు బావి ఉంది. యాకోబు బావి ఉంది. ఈ బావి యొద్ద యేసు ప్రభువారును ఈ సమరయ స్త్రీను
ఇద్దరు కూడా మరి సంభాషించిన స్థలము, లేక ఇద్దరు కూడా మధ్యాహ్న కాల సమయంలోనే యేసుప్రభువారు బావి దగ్గరికి వచ్చారు. అలాగే ఆ స్త్రీ కూడా బావి యొద్దకు వచ్చారు. కనుక ఆ బావి యొద్ద మరి ఈయన యొక్క సంభాషణ కూడా ఆరంభమైంది. అందుకని ఈ బావి ఒక దైవ సన్నిధికి ముంగుర్తుగా ఉన్నది. ఈ బావి దైవ సన్నిధి. ఈ సన్నిధిలోనికి సంఘము అనబడిన ఈ స్త్రీ వచ్చారు. అలాగనే సన్నిధిలోనికి క్రీస్తు ప్రభువారు ఈ సన్నిధి యొద్దకు దిగి వచ్చారు. అందుకని ఈమె ఆ బావి యొద్ద నివసించింది, లేక బావి యొద్దకు ప్రవేశించింది. ఇంకా మనం చెప్పాలంటే, ఇంకా వాక్యం అనగా ఈ సన్నిధి గురించి చెప్పాలంటే, ఇక్కడ ఈమె ప్రభువును చూస్తూ ఉంది, ప్రభు యొక్క మాటలు వింటూ ఉన్నది. ఇదే దైవ సన్నిధి. సన్నిధి అనగా దేవునితో దేవుడు ఉన్న స్థలము సన్నిధి. దేవునితో మాట్లాడే స్థలము, లేక దేవుని స్వరాన్ని వినే స్థలమే దేవుని సన్నిధి. కానీ ఇప్పుడు ఈ స్త్రీ ఏ గుణము కలిగి ఉందంటే సన్నిధి లక్షణములు కలిగి ఉన్నది. సన్నిధి అనే దివ్య లక్షణములను కలిగి ఉన్నది కాబట్టి ఈమెను మనం ఏమన్నాము? సన్నిధి పర్రాలు అన్నాం. ఎవరండి ఈమె? సన్నిధి పర్రాలు. రెండవ యొక్క లక్షణం మనం చూస్తే ఈమె ధ్యాన పర్రాలు. ఈమె ధ్యాన పర్రాలు అనగా ఈమె యొక్క ధ్యాస ఒక్కటే, ఈమె యొక్క ఆశ ఒక్కటే, ఈమె యొక్క తలంపు ఒకటే. ఏంటి ఈమె తలంపు? ఏంటి ఈమె ఎందుకు వచ్చింది ఇక్కడ? ఈ బావి దగ్గరికి ఆమె ఎందుకు వచ్చింది? నీళ్ల కోసం వచ్చింది. ఆమె దృష్టి నీళ్లు, ఆమె కావలసింది నీళ్లు. బావి ముఖ్యం కాదు, కానీ బావిలో ఉన్న నీళ్లు ముఖ్యము. కనుక ఆ నీళ్ల కోసం ఆమె వచ్చింది. దేనికోసమండి? నీళ్ల కోసము ఆమె వచ్చింది. నీళ్ల కోసం వచ్చిన ఆమెకు మరి కొన్ని ప్రత్యేకమైన మాటలు ఆమె బావి దగ్గర వినబడవి. ఇంక చెప్పాలంటే, మరి వాక్యంలోకి వెళ్ళకముందు ఇంక చెప్పాలంటే ఈమెకి వినబడిన మాటలు ఏంటంటే జీవజలము అనే మాట వినబడింది. ఆ మాటను ధ్యానించింది. అంటే ఏమిటో తర్వాత మనం చూసుకుంటాం, ఇంకా వాక్యంలోకి వచ్చింది కొలది. అలాగే ప్రభువారు అన్నారు, జీవజల ఓట పారుతుందన్నారు. ఏంటండి ఇవి? కానీ వీటన్నిటిని కూడా ఆమె ధ్యానము చేస్తుంది కాబట్టి ఈమెనేమన్నా ధ్యానపరురాలు. సన్నిధిలోకి వచ్చిన వారు ఏం చేయాలి? ధ్యానించాలి. ఎవరిని ధ్యానించాలి? దేవుని ధ్యానించాలి, దేవుని మాటలు ధ్యానించాలి. ఇక్కడ ఆమె నీళ్ల కోసం వచ్చింది. నీళ్ళకొచ్చి వచ్చిన ఆమె ఇప్పుడు నూతనమైన మాటలు ఆమె వినబడింది కాబట్టి ఆ మాటలను ఆమె ధ్యానిస్తుంది. అందుకని ఈమె ఎవరో ధ్యానపరురాలు. ఎవరండి ఈమె? ధ్యానపరురాలు. అందుకని ఇటు ధ్యాన లక్ష్యములు ఈమెలో ఉంది కాబట్టి సుందరి, సుగుణాల సుందరి అంటున్నాం. ఇంకా మనం చూస్తే
ఈమెలో ఉన్న మూడవ లక్షణము జ్ఞానవంతురాలు. ఈమెలో ఉన్న లక్షణము జ్ఞానవంతురాలు. సామెతల గ్రంథములో ఏముంటుంది? జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకొనును. అలాగే ఈమె కూడా తన జీవితమును కట్టుకోవడానికి ఇక్కడ దేవుని మాటలకు కట్టుబడి ఉంది. దేవుని మాటలకు కట్టుబడి ఉంది. తన జీవితాన్ని కట్టుకొలుచున్నది. ఎలా కట్టుకొలుచుంది? ఇంకా వాక్యం మనందరూ బాగా తెలుసు కాబట్టి ఆయన ఏమన్నారు? జలం నీకు ఇస్తానన్నారు. జీవజలాలు నీకు ఇస్తానన్నారు. ఆమె మంది, అయ్యా నేను ఇంత దూరము రాకున్నట్లుగా ఆ నీరేదో నాకు ఇయ్యి అని అన్నది. ఇంకా చూస్తే దేవుని వరమును నీవు దాహమునికి నీళ్ళమని అడుగుతున్నావు. ఇలాగన మాటలు అరమని. కానీ ఈ మాటలే కూడా ధ్యానించినామే, వాటిని మనస్సులో భద్రపరుచుకుంది. అందుకని ఇంకా వాక్యములు మనం ముందు రాగలిగితే ఆమె యేసు ప్రభువుని చూచి కూడా నీవు ప్రవక్తవు అనుచుంది. నీవు ప్రవక్తవి అనగా అలాంటి దేవుని మాటలను ఆమె చేసింది, ధ్యానించిన ఆమె తన జ్ఞానము ద్వారా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటుంది. తన ఆత్మీయమైన గుడారాన్ని నిర్మించుకున్నటువంటి జ్ఞానవంతురాలు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఈమె ధైర్యవంతురాలు. ఎవరండి ఈమె? ఈమెలో ఉన్న లక్షణము ధైర్యవంతురాలు. ఒకటి సన్నిధి పర్రాలు, రెండవది ధ్యానపర్రాలు, 3 జ్ఞానవంతురాలు, 4 ధైర్యవంతురాలు. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, ఎలాంటి ధైర్యము? సాధారణంగా యూదులు సమరయులు సాంగత్యము చేయరు అని వాక్యంలో రాయబడింది. యూదులు సమరయులు సాంగత్యం చేయరు. అలాగే ఇక్కడ ఈమె సమరయురాలు. యేసు ప్రభువారు యూదుడు. ప్రభువులందు ప్రేమల ఒక్క మాట చెప్తాను. ఇక్కడ ఆమె ధైర్యవంతురాలు అనటానికి ఒక విషయం చెప్పాలంటే ఈ సమరయ ప్రాంతం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ఇది షోమ్రోనుకు పరిసర ప్రాంతం యందు నివసించువారు సమరయులు. ఈ సమరయులు షోమ్రోనుకి ఆ పరిసర ప్రాంతంలో నివసించేవారు. అలాగనే పాత నిబంధనలో ఇశ్రాయేలులో ఉన్న 10 గోత్రములకు చెందినవారు వీరు. పాత నిబంధన కాలంలో 10 గోత్రాలకి చెందినవారు. అయితే కాలక్రమైన వీరు అనగా వీరు కూడా ఇశ్రాయేలీలే, సమరయులు కూడా ఇశ్రాయేలీలే. అయితే వారిలో రాను రాను వారిలో ఉన్న భక్తి అలాగే వారిలో ఉన్నటువంటి మత నిష్ట అనగా యూదులకి బాగా నిష్ట ఉంటుంది. యూదుల నిష్ట అలాగనే వారి యొక్క భక్తి అంతగా స్థిరముగా ఉండేది. కానీ వీరిలో భక్తిలో తేడా వచ్చినాయి. వారి యొక్క నిష్ఠతో మత నిష్ఠతలో తేడాలు వచ్చేసినాయి. అందుకని యూదులైన వారు వీరిని ఏం చేశారంటే ఒక సపరేట్ చేశారు. మీరు యూదులకి అనుకూలంగా నివసించలేదు. అందుకని యూదుల్లో నుండి వారిని వెలివేశారని చెప్పాలంటే వారిని వెలివేశారు, ప్రక్కన ఉంచారు. అందుకని వారు ఇంకా
అన్యులతో కలిసిపోయారు. ఈ సమరయులే యూదుల్లో ఉన్నవారే, కానీ యూదుల్లో నుండి ఈ సమరయులైన వారు వేరయ్యారు, అన్యులతో కలిసిపోయారు వారు. ఈరోజు మనం కూడా పేరుకే క్రైస్తవులుగా ఉంటాం. పేరుకు క్రైస్తవులుగా ఉంటా మనము కూడా మన భక్తుల విషయంలో, అలాగే మన ఆచార విషయంలో మనమును కూడా అన్యులతో కలిసిపోయి ఉంటాం, అన్యులతో కలిసి ఉంటాం. అందుచేత దేవుడు వారిని కూడా ఏం చేస్తారు? ఈరోజు సంఘాలే వేరు చేస్తున్నాయి వారిని. ఇదిగో మీరు వారితో కలిసి ఉన్నారు కాబట్టి మీరు ఆరాధనకు రావద్దని చెబుతున్నారు చాలామంది. నేను చెప్పినా కానీ వస్తారు. కనుక ప్రభువునందు పిల్లరా, ఎందుకంటే వారు అన్యులతో కలిసిపోతున్నారు, అన్యుల సహవాసం చేస్తున్నారు. అందుకని యూదులైన వారు మరి వీరిని సమరయులుగా సపరేట్ చేశారు, యూదులోని వారు. అందుకని మరి వీరు ద్వేషించబడిన వారు, వీరు ద్వేషించబడిన వారు. కనుక అయితే ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని యేసుక్రీస్తు వారు తన సువార్తని వల ద్వారా ఈ సమరయ స్త్రీని రక్షించారు, ఈ సమరయ స్త్రీని రక్షించారు. కానీ ఇక్కడ మనము నేర్చుకునే మాట ఏంటంటే, ఈమె ధైర్యవంతురాలు. ఎందుకు ధైర్యవంతురాలు? ఈమె సమరయురాలు, యేసుప్రభువు వారు యూదుడు. అయితే మధ్యాహ్న కాల సమయంలో, ఇంకా చెప్పాలంటే భక్తులు కూడా చెప్పారు, ఆమె పరిస్థితి మంచిది కాదు, ఆమె యొక్క యథార్థత కలిగినది కాదు. ఇంకా చాలా విషయాలు చెప్పుకోవాలి కానీ అవసరం లేదు మనకి. కనుక ఆమె యొక్క స్థితి మంచిది కాదు. అందుకని ఆమెని ఊరిలో నుంచి కూడా వెలివేశారు, సమరయంలో నుంచి కూడా ఆమెను వెలివేశారు. ఎందుకంటే ఆమె పరిస్థితి బాగాల. మన కుటుంబాల్లో కూడా ఎవరైనా అలాంటి పరిస్థితి ఉంటే మనం కూడా వెలివేస్తాం అటువంటి వారిని, చెడకార్యాలు చేసేవారిని. కనుక అందుకని ఎవరు లేని కాలంలో మధ్యాహ్న కాల సమయంలో ఆమె బావి దగ్గరికి వచ్చింది. అనుకోకుండా ఇక్కడ ఒక్కడే ఉన్నారు యేసుప్రభువు వారు, యూదుడిగా ఒక్కడే ఉన్నాడు. కానీ ఇప్పుడు అయ్యో ఇప్పటికే నా జీవితము పడైపోయింది, ఇప్పుడు ఎవరో ఉన్నారు ఒక యూదుడు, ఆ యూదుడు కంటబడితే నా పరిస్థితి ఏం కావాలి? ఇంక ఈ మధ్యాహ్న కాల సమయంలో నా పరిస్థితి ఏం కావాలి అని నీళ్ళు కొండ పడవేసేసి వెళ్ళిపోవాలా? వెళ్ళిపోలేదు. కానీ ఈమె మరి యోధుడు అని తెలిసి కూడా ఆ ప్రాంతానికి వచ్చింది, అక్కడ నీళ్లు చదువుకోవడానికి వచ్చింది. కనుక ధైర్యవంతురాలు. కనుక ఆమెలో ఉన్న ధైర్యము, ఏదన్నా కానీ నాకు నీళ్ళు కావాలి, ఆమెకేం కావాలి? నీళ్ళు కావాలి. ఈ సమయం పోతే మరలా ప్రజలు మరి తిరుగుతూ ఉంటారు కాబట్టి అప్పుడు వారికంట నేను కనుక నాకెందుకు, నాకు నీళ్ళు కావాలని చెప్పేసింది. యూదులు కానీ ఎవరైనా కానీ నాకు నీళ్ళు కావాలని వచ్చింది. అది అక్కడ ఆమె ధైర్యముతో, తర్వాత చెబుతాను కొన్ని విషయాలు ఇక్కడ రావాలి. ఇక 7 లక్షణాలు అయిపోయిన తర్వాత ఈమెను ప్రభు ఎలాగున దరికి చేర్చుకున్నారో ఆ విషయాలు కూడా మనం నేర్చుకుందాం, కొన్ని విషయాలు. కనుక మరి సమరయురాలైనా యూదులైనా కానీ ముందు భయంతో ఉన్నప్పటికని ఆ తర్వాత ఆమె ధైర్యం తెచ్చుకొని రక్షణిస్తులకి రాగలిగినటువంటి ధైర్యవంతురాలయ్యింది. సరే, ధైర్యవంతురాలైపోయింది. తర్వాత చూస్తే 5వది విధేయురాలు. 5వది విధేయురాలు అనగా లోబడుట, ఆయన మాటల యందు విధేయత చూపించింది. చరిత్ర బాగా జరిగింది. మరి యేసుప్రభువు వారు నీళ్ళ సంగతి చెప్పారు. అలాగే ఇంకా ఆమెలో ఉన్నటువంటి నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్నారు, అయిపోయింది. ఇలాగన మరి అనేక సంగతులు చెప్పిన తర్వాత చివరికి ఏం చేసింది? ఆయన మాటల యందు విధేయత చూపింది. ఒక్క మాట మనం నేర్చుకున్నట్లయితే 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వచనం ఒకసారి మనం చదువుకున్నట్లయితే, నేను చేసినవన్నీయు
నాతో చెప్పినవి సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి గాక ఆ ఊరు ఉమ్, ఆ ఊరిలోని అని ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆమె ఇంకా మనకు అర్థం కావాలంటే ఎలా విధేయురాలంటే 28వ వచనం కూడా మనం చూద్దాం. 28 ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూరుడి, ఈయన క్రీస్తు కాడా. కనుక ఈమె ఎలా విధేయురాలు, ఆయన చెప్పినన్ని కూడా ఆమె వింది. ఆయన చెప్పినన్ని కూడా ఆమె వింది, విధేయురాలయ్యింది. అందుచేత ఇప్పుడు ఆమెలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే సువార్తికురాలు. ఎవరండి? సువార్తికురాలు. ఎలాగనా అనంటే ఇప్పుడు ఇప్పుడు ఇందా చదివాం కదా 39వ వచనము. కానీ ఈమె ఏం చేసింది? వెళ్ళి ఆ ఊరిలో ఉన్న వారికి చెప్పింది. ఏం చెప్పింది? ఇది ఆయన చేసినవన్నీ వారికి ఎవరికి చెప్పినప్పుడు ఆ ఊరిలో వారందరూ కూడా ఏం చేశారంట? విశ్వాసం ఉంచారు. ఏం చేశారండి? విశ్వాసము ఉంచట్లే మనం చూస్తున్నాం. అందుకని ఈమె సువార్తికురాలు. ఆమె విన్న వాటిని అనేకులకు తెలియచేసింది, సువార్త ప్రకటించింది. సువార్త వింది, సువార్త ప్రకటించింది, అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించింది. క్రీస్తు యొద్దకు నడిపించినటువంటి సువార్తికురాలు ఎవరిమే? ఎవరిమే? సమరయ స్త్రీ. సరే, మంచిది. చివరిగా మనం చూస్తే ఈమె ఆరాధికురాలు. ఈమెలో ఉన్న మరొక సుగుణ లక్షణం ఏంటంటే ఆరాధికురాలు. చూడండి, వాక్యములో మనం చూస్తే 4వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అయితే యథార్థముగా ఆరాధించువారు అది ఇప్పుడు నువ్వు వచ్చేయన్నది తను ఆరాధించువారు దేవుడు. కనుక స్త్రీ ఆయనతో తెలియచేయని చెప్పగా, కనుక వీరి పూర్వీకులైన వారు కూడా ఏం చేసేవారు? ఆరాధించేవారు. ఇప్పుడు ఆమె ప్రభు యొక్క మాటలు విన్న తర్వాత ఈ సువార్త ప్రకటించాలంటే ముందుగా ఏం చేయాలి? ఆరాధించాలి. అందుకనే ఇక్కడ ఆమె చెప్పిన మాటలను కూడా క్రీస్తు మెస్సియా వచ్చునని మేము ఎరుగుతూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. కనుక ఈమె ఆరాధికురాలు, దేవునిని ఆరాధించే ఆరాధికురాలు. అందుకని ఇన్ని లక్షణాలు బట్టి, ఈ సుగుణాలన్నీ బట్టి ఆమె సుగుణాల సుందరి అయింది. ఏమైందండి? సుగుణాల సుందరి. ఈరోజు మనలో కూడా ఉన్నటువంటి ఏ లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలను బట్టి యేసుప్రభువు వారు కూడా నిన్ను ఆ రీతిగా సంబోధించేవారైనారు. ప్రభునందు ప్రేమిలా. అయితే ఇంతకీ ఈమె ఎలాగున ప్రభు వశం కాగలిగింది. అందుకే దేవదాసయ్య గారు కొన్ని విషయాలను ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏమన్నారంటే, ఈమె ఒక అడవి పావురముగా పోల్చారు. ఈమెని అడవి పావురముగా పోల్చారు. కానీ ఇక్కడ యేసుప్రభు వారు ఈ పావురము అవసరము. ఇది కానీ ఒక పావురం పట్టుకుంటే అనేక పావురాల్ని తీసుకురాగలదు. అందుకని ఈమె ఒక అడవి పావురము. ఈ అడవి పావురాన్ని దేవుడు పెంపుడు పావురముగా మార్చుకున్నాడంట. ఎలాగంటండి? పెంపుడు పావురాన్ని. ఇప్పుడు మనము పావురాన్ని మనం మంచి చేసుకోవాలంటే ఏం చేయాలి? పావురాన్ని మనము మంచి చేసుకోవాలంటే ఏం చేయాలి? పావురానికి
కానీ అలాగనే పావురాలకు కూడా మంచి చేసుకోవాలంటే గింజలు వేయాలా, అంతే కదా. ఏదన్నా గింజలు వేసి నెమ్మదిగా వాటిని అలవాటు చేసుకోవాలా, అప్పుడు అవి మనకి అలవాటు. అలాగే ఇక్కడ కూడా యేసు ప్రభువారు కూడా దేవదాసు గారు చెప్పిన ఉపమానం ప్రకారం మరి ఈయన కూడంట ఈ అడవి పావురానికి నెమ్మదిగా కొన్ని గింజలు వేస్తూ ఆ పావురాన్ని మొట్టమొదటిగా మరి వేస్తే కొన్నిసార్లు పారిపోయింది. నెమ్మదిగా ఒక్కొక్క గింజ వేయంగా తర్వాత నెమ్మదిగా ఏమయ్యింది, ఈ పారిపోయే పావురము నెమ్మదిగా దగ్గరైపోయింది. అందుకని అడవి పావురము పెంపుడు పావురముగా మార్చబడింది అన్నారు. కానీ ఇక్కడ ఈ అడవి పావురాన్ని పెంపుడు పావురంగా మార్చడానికి ప్రభు ఇక్కడ కొన్ని గింజలు వేశారన్నారు. ఎలాంటి గింజలు అవి అనేది మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవదాసయ్య గారు కూడా కొన్ని సంగతులు చెప్పారు, కొన్ని గింజలు అని. ఈ సమరయ స్త్రీ అనేటువంటి ఈ సుగుణాల సుందరికి లేక ఈ పౌరమునికి ప్రభు వేసిన కొన్ని గింజలు ఆత్మీయంగా మరి నేర్చుకునేటదే కొన్ని గింజలను మనము చూద్దాం. ఎలాంటి గింజలు ఆయన వేసి ఈ పౌరాన్ని మంచి చేసుకున్నాడో చూద్దాం. మరి ఒకటి పరిచయ గింజలు. ఏ గింజలండి? పరిచయ గింజలు అనగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నాకండి, మనం ఏం చేయాలి? ముందు పరిచయం చేసుకోవాలా. పరిచయం చేసుకోవాలంటే డైరెక్ట్గా నీ పేరేం పేరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే వారు మనల్ని ఇంకా ఒక వింత జంతువులాగా చూస్తారు. అందుకనే మరి కొత్త వారిని మనం పరిచయం చేసుకోవాలని ఏం చేయాలా? ఈరోజు బాగా టెక్నికల్ కాలం కాబట్టి ఏమంటాం? హలో ఒకసారి ఫోన్ ఇస్తారా, మా వారికి ఫోన్ చేసుకుని ఇస్తాను ఏంటి. లేకపోతే మరి ఇంకా పాతకాలం వారైతే మరి పరిచయం చేసుకొని ఏం కావాలి? కొంచెం నీళ్ళు ఇస్తారా, లేకపోతే కొంచెము ఆ వస్తువు ఇస్తారా అని నెమ్మదిగా మనం ఏం చేస్తాం? పరిచయం చేయకండి. వారు నీళ్ళు ఇచ్చాడు కండి, ఫోన్ ఇచ్చాడు కండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి, మీరు ఎక్కడి వరకు వెళ్ళాలి, మీ పేరేంటి, మీరేం చేస్తున్నారు, ఇక మొదలే ఏమండి, ఇక మొదలే ఏమి ఇచ్చారు? నీళ్ళు ఇచ్చారు కాబట్టి. కానీ ఇచ్చినవి మరి అడిగిన ఇవ్వలేదనుకండి, ఏమంటాం? వీడికి ఎందుకు ఇంత ధీమా, ఇంత గర్వం ఏంటి, వీడి ఆడికి వెళ్తే నాకెందుకు, వీడేమైతే నాకెందుకు. అది మనం ఏం చేస్తాం? బస్సులో అయినా ట్రైన్లో అయినా మనంతా మనము గమ్ముని కూర్చుంటాం. నేనంతే గమ్ముని కూర్చుంటా, ఎవరైనా మాట్లాడితే లేకపోతే గమ్మున ఉంటా. సరే, ఇలాగ నా పరిచయం అనేది ఒక గింజ వేశారు. ఏంటి ఈయన పరిచయము? ఈ పౌరానికి మరి ఏంటి పరిచయం? మరి గింజలంటే ఈయన ఆ యొక్క స్థలంలో కూర్చున్నాడు, బావి దగ్గర కూర్చున్నాడు. మరి ఈమెను ఎలా పరిచయం చేసుకోవాలి అని అంటే నెమ్మదిగా ఈయనే అన్నాడు, అమ్మా త్రాగుటకు నీళ్ళిమ్ము అని అడిగాడు. ఏమన్నాడండి ముందు? త్రాగటానికి అది అడిగాడండి ముందు. చూడండి, ఆ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. పరిచయ గింజలు. నెమ్మదిగా ఆమె వచ్చింది. ఆమె వచ్చి ఈయన చూసి పారిపోతుంది అవటం. అందుకని నెమ్మదిగా బాటసారి వలే ఆయన చేశాడు, అమ్మా నాకు దాహానికి నెమ్మదిగా ఆమె కూడా మొదలుపెట్టింది. ఆమె ఏమంటుంది? అని శిష్యులాహారం కొరకు ఊరిలోకి వెళ్ళిండ్రి. ఆ సమరయ స్త్రీ, యూదులవైన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమునికిమ్మని ఎలా గడుగుతున్నావని. కనుక నీ యూదులవయ్యా, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, దాహ నీళ్ళమని ఎలా గడుగుతున్నావు? నెమ్మదిగా ఆ మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె కూడా మాట్లాడటం మొదలుపెట్టింది. కనుక అలాగన ఈయన నీళ్ళమని అడగలేదనుకండి, ఆమె పని ఏదో ఆమె చూసుకుని వెళ్ళిపోయేది.
ఆ మాట్లాడేదా? మాట్లాడేది కాదు. యోధుడు ఆయన సంగతి మనకెందుకు? అందుకని ఆ మాట్లాడాలి కాబట్టి ఇప్పుడు ఈయన పరిచయమని గింజలు వేశాడు. నాకు నీళ్ళిమ్మని, దాహానికి ఇమ్మని మరి అడిగాడు ఆయన. కనుక ఇదే పరిచయ గింజలు. మొట్టమొదటిగా పరిచయం ఆయన మాట్లాడింది, ఈయన మాట్లాడాడు. రెండవది చూస్తే బోధ అనే గింజలు. బోధ అనే గింజలు. ఏ గింజలండి ఇవి? మొట్టమొదటిగా పరిచయ గింజలు, తర్వాత బోధ అనే గింజలు. ఏంటి బోధ అని చూస్తే ఇక్కడ చూడండి వాక్యంలో 10వ వచనంలో, అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహమునకి ఇమ్మని నేను అడుగుచున్న వాడెవడు? అది ఎరుగుంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవ జలమిచ్చునని ఆమెతో చెప్పాను. ఒక చిన్న ప్రసంగము మొదలుపెట్టాడు ఆయన. జీవ జలము ఇచ్చును. ఇది కొత్త మాట. ఇవి ఎప్పుడు వినలేదు ఈ మాట. అందుకని ఈమె ఇక్కడ ఒక ప్రశ్న వేసింది, జీవజలం అంటే ఏమిటి? జీవజలం అనగా ఏమిటి అని ప్రశ్న వేసింది. అందుకు యేసుప్రభువు వారు ఈ జీవజలముల గురించి ఒక ప్రసంగం చేశారు ఆయన, ఒక బోధ చేశారు ఆయన. కనుక ఆ బోధకు మరి కొంచెము దగ్గరయ్యింది పౌరం, మరి కొంచెము దగ్గరయ్యింది. అందుకని ఏమంటున్నారు ఆయన చూడండి, యేసుప్రభువు అన్నారు, జీవజలం ఇచ్చిన ఆమెతో అన్ను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను కనుక ఈ మాట తర్వాత చదువుకుందా. కనుక నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదు, ఈ బావి లోతయింది అని ఆమె మాట్లాడుతుంది. దానికి చెప్పాడు ఆ జీవజలం గురించి ఒక గొప్ప ప్రసంగం చేశారు. ఆ మాటలకు ఆమె కొంచెం దగ్గరయింది. ముందు పరిచయం ద్వారా పారిపోయింది. అక్కడేమంది? మతద్వేషం పెట్టుకుంది. నీ యూదుడువు, నేను సమరయురాలినని మతద్వేషం పెంచుకుంది, పారిపోయింది. రెండోసారి వాక్యం దగ్గరకు వచ్చింది. వాక్యం దగ్గర కొంచెం దగ్గరైంది కానీ మరలా పారిపోయింది. ఏమయ్యా, మరి మా పితరులు వచ్చారు. అందుకని మూడవ గింజలు ఏంటంటే, మూడవ గింజలు బంధుత్వం అనే గింజలు. ఏందండి అది? బంధుత్వం అనే గింజలు వేశాడు. బంధుత్వం అంటే పితరులను జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత ఇప్పుడు చదివండి. ఈ బావిలో తర్వాత 12వ వచనం, తానును తన కుమారులను మాకు ఇచ్చిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అనగా, ఇప్పుడు తన బంధువుల్ని, తన పితరులైన వారిని జ్ఞాపకం చేస్తుంది. ఆమె జ్ఞాపకం చేస్తుంది. అందుకు యేసుప్రభువు వారు ఏమన్నారు? నీవు యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏమన్నారండి? యాకోబు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. బంధుత్వాన్ని జ్ఞాపకం చేస్తాడు ఆయన. యాకోబు నేను గొప్పవాడిని. అయితే ఇంకో బంధుత్వం, తన యొక్క రక్త బంధుత్వాన్ని జ్ఞాపకం చేస్తాడమ్మా, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుసురా. ఏమండి? నీ పెనిమిటిని పిలుసుకురా, తర్వాత మనం వస్తాం. ఇది అనగా యాకోబు కుటుంబమును మరి జ్ఞాపకం చేసింది ఆమె. అందుకు ఈయనేమనంటే, యాకోబు కంటే గొప్పవాడని నేను అంటున్నాడు. యాకోబు కంటే గొప్పవాడను నేను చెప్పేసి బంధుత్వమైనటువంటి గింజలు వెళ్ళాడు. అబ్బో, ఈయన కూడా మా యాకోబు కుటుంబీకుడే, ఈయన కూడా మా యొక్క యాకోబు కుటుంబీకుడే అని నెమ్మదిగా దగ్గరవుతుంది పౌరము. తర్వాత చూస్తే 4వది శుద్ధి గింజలు. శుద్ధి ఏ గింజలు? ఈ శుద్ధి అనే గింజలు.
ఇప్పుడు చూద్దాం. ఆ, భర్తను పిలుస్తున్నాను చూడు. నీ వెళ్ళి 16 వచ్చును. కనుక ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు వరకు కూడా మా పితరులు గొప్పవారు, మా వారు గొప్పవారు అన్నది. ఇప్పుడు ఏమంటుంది? నువ్వు సత్యమే చెప్తున్నావు. ఏమంది పౌరము? ఇంకా కొంచెము దగ్గర అవుతుంది. ఇప్పుడు వరకు ఒప్పుకోలా, నువ్వు యూదులు అంటుంది. కనుక ఈ బావి లోతైందంది. అలాగే ఇది మా పితరులు కట్టించింది అంటుంది. కనుక ఇంకా దూరం అయిపోయింది. కానీ ఇప్పుడు మరి ఒక శుద్ధి గింజలు వేశాడు. అమ్మా వెళ్ళి నీ పెనిమిటిని పిలుస్తురన్నాడు. పెనిమిటి లేడయ్యా. అయితే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు. ఏమర్థమైంది ఆమెకి? ఏమర్థమైందండి? కనుక ఈమెమంటది? నువ్వు సత్యమే చెప్పుతున్నావు. నెమ్మదిగా నిజమేనయ్యా, నువ్వు మంచి చెబుతున్నావు అని నెమ్మదిగా దగ్గర అయ్యింది. అందుకని శుద్ధి గింజలు అనగా ఆమెలో ఉన్న వాడు ఎవరు అంటే ఆమెలో ఉన్నటువంటి పాపములు. ఆమెలో ఉన్న పాపములు. ఒకసారి యేసుప్రభు వారు ఒక స్త్రీని తీసుకొచ్చారు యేసుప్రభు వారి దగ్గరికి. పాపము చేత పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. ముందుగా ఆయన నేల మీద రాశాడు నేల మీద. కానీ వారందరూ కూడా ఏమయ్యారు? రాళ్ళు పడేసేసి వెళ్ళిపోయారు. ఏమి రాశాడు? రాయబడింది అక్కడ లేదు. కానీ ఒకవేళ ఆ రాయబడినవి ఏమిటో వారందరూ తెలిసి ఉండేది, వెళ్ళిపోయారు. మీలో పాపము లేని వాడు మొదట రాయివేయమన్నాడు. కనుక అందరూ కూడా వారు రాళ్ళు పడేసేసి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఈమెతో ఏమన్నాడు? మరి శుద్ధి గింజలు వేశాడమ్మా, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు. ఒకవేళ మనకి ఎంతమంది ఉన్నారు అండి? మనకి ఎంతమంది ఉన్నారు? వారందరినీ బయటికి పంపించేసేయాల. అప్పుడు కానీ అసలైనటువంటి దేవుడు మనలోనికి రాడు. సరే మంచిదండి, నేను చెప్పండి ఇవన్నీ కూడా. కనుక మరి శుద్ధి అనే గింజలు పాపమును జ్ఞాపకం చేయడం ద్వారా ఆమె ఏం చేసింది? కొంత నెమ్మదిగా దగ్గరైపోయింది. తర్వాత దైవభక్తి అనే గింజలు చల్లాడు. ఏం చల్లాడండి? దైవభక్తి అనే గింజలు చల్లాడు. ఏంటి దైవభక్తి అనంటే? ప్రభునందు ప్రియమైన వాళ్ళారా చూడండి, ఇక్కడ మనం చూసినట్టయితే 18వ వచనం నుండి అయిపోయింది అది. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఇంకా కొంచెం వచ్చేసింది. కనుక దైవభక్తి ఏమికో నెమ్మదైన ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు? గతకాలం నేర్చుకున్నాం. ప్రవక్త అంటే ఎవరు? జరిగేదానిని తెలియజేసేవారు ప్రవక్తలు దేవుని దగ్గర అందుకొని. కనుక ఈమెలో ఉన్న విషయాలు ఆయనకి తెలుసు. ఇప్పుడే పరిచయము. ఎలా తెలుసు? కొన్నిసార్లు మీరు కూడా అంటారు, మీరు చేసినవి నేను వాక్యాలు చెప్పాను కండి, పాస్టర్ గారికి ఎలా తెలిసింది? ఒకసారి అంటారు, ఎవరు చెప్పుంటారులే. ఒక్కోసారి తెలియకుండానే అనుకోకుండా నేను మాట్లాడుతూ ఉంటాను. అనుకోకుండా మాట్లాడతాను. దానికి కూడా మరి ఎవరు చెప్పుంటారులే, ఎవరొకరు చెప్పే ఉంటారులే అంటారు. కనుక అనుకోకుండానే వచ్చిన మాటలు కూడా కనుక చెప్పలేం. కనుక యేసుప్రభువు వారు కూడా ఈమెలో ఉన్న వాటిని చెప్పుడు ద్వారా ఏమంటుంది? ఇప్పుడు ప్రవక్త అనగా దైవభక్తి అనే గింజలు ఆమెలోకి చల్లేట్లు మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే 6వది దైవ చిత్తం అనే గింజలు. దైవభక్తి అనే గింజలు, అలాగనే దైవ చిత్తం అనే గింజలు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, విధేయురాలు అని. ఆమె దైవ చిత్తం నెరవేర్చడానికి
ఈమె పూనుకొన్నది దైవ చిత్తము. అందుకని ఇక్కడ మనం చూస్తే ఆరాధన విషయంలో ఇంకా చూడాలంటే 20 వచనం నుండి 20 వచనం నుండి మా పితరులు అమ్మా ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద అయినను యెరూషలేమునైనను ఆరాధింపరు. నా మాట నమ్ముము. తెలియని దాన్ని ఆరాధించువారు యూదులో నుండియే కలుగుతున్నది. అయితే సరే, మనం చదువుకున్నాం కాబట్టి కనుక ఈ రోజున ఆరాధన జ్ఞాపకం చేశాడు. మీరు ఎలాగ ఆరాధిస్తున్నారు, యూదులైన వారు ఎలాగ ఆరాధిస్తున్నారు, వాటన్ని కూడా తెలియజేసి నెమ్మదిగా దైవ చిత్తం, దేవుని ఏర్పాటు ఇదమ్మా, దైవ చిత్తం ఇది, కనుక ఆరాధించే విధానం ఇది అని దైవ చిత్తం అనే గింజలు చల్లాడు. నెమ్మదిగా దైవ చిత్తానికి ఆమె లోబడింది. అందుకని మనం చదువుకున్నాం కదా, విధేయురాలనే మాట దగ్గర ఆమె కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిపోయింది. కనుక దైవ చిత్తం అనే గింజలు చివరిగా మనం చూస్తే విశ్వాసం అనే గింజలు చల్లాడు. ఏం చల్లాడండి? విశ్వాసం అనే గింజలు చల్లాడు. ఏంటి విశ్వాసం అనే గింజలు? 39-40 వచ్చిన మనం చదువుకున్నాము. అక్కడ కూడా ఇందాక మనం చదువుకున్నాం. కనుక ముందు ఎన్ని అయిపోయినాయి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మాటలన్నీ కూడా ఇవేం చేసింది? నమ్మిందా లేదా? నమ్మినటువంటి ఆమె ఏం చేసింది? నమ్మిన వాటిని తీసుకెళ్ళి ఊర్లో ఉన్న వారు చెప్పింది. ఆ ఊర్లో వారు కూడా ఏం చేశారు? ఈమె మాట నమ్మి వారు నమ్మారు. అవునా? ఈమె నమ్మింది. ఏమి నమ్మింది? ఆయన మాటల్ని నమ్మింది. కనుక ఈమెల్ని చెబితే ఈ మాటలు వారు కూడా నమ్మారు. అందుకని ఈమె ఎవరయ్యారు? అందుకని యేసుప్రభువు వారు ఈమెలోనికి ఈ మాటలన్నీ, బోధలన్నీ ఆమెను చెప్పడం ద్వారా ఆమెను విశ్వాసపరురాలకు మార్చిందా మనం నేర్చుకున్నాం. అందుకని విశ్వాసముల గింజలు ఆమెను వేయడం ద్వారా ఆమె ప్రభువుని నమ్మినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని మరి ఆమె నమ్మటం కాకుండా ఊరిలో వారికి కూడా తెలియజేసి నమ్మించింది. ప్రభువునందు ప్రియమైన వాళ్ళరా, అందుకని ఇక్కడ మరి 7 రకమైన గింజలు ప్రభు ఆమె ఎదుట చల్లుడు ద్వారా ఇప్పుడు అడవి పావురం ఏమైంది? పెంపుడు పావురం అయ్యింది. ఏమైందండి? అడవి పావురము పెంపుడు పావురం అయ్యింది. ఈ రోజున నీవు కూడా దేవుని సన్నిధిలో ఎలాగుంటున్నావు? పారిపోతున్నావా? దేవుని సమీపం అయ్యుండి సుగుణాల సుందరగా మారాలనుకుంటున్నామా? ఈ సమరయ స్త్రీ సుగుణాల సుందరిగా మారింది. అందుకే ఈరోజు మనందరము కూడా ఆమె లక్షణాలను కలిగి ఉండి అలాగనే ప్రభు ఎలాగున ఈ అడవి పౌరాల్ని పెంపుడు పౌరుగా మార్చివేశాడో అలాగే మనము కూడా మరి ఎలాంటి పౌరులుగా ఉన్నామో దేవుని యొక్క మాటలను బట్టి, ఆయన యొక్క గింజలను బట్టి మనం కూడా పెంపుడు పౌరాలుగా మార్చబడి ఆయన రాకడ మేఘమెక్కే భాగ్యం ధరిత ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అలా ఈ రోజున ఆమె దైవ సన్నిధిలో ఏమి నేర్చుకుందో వాటిని నేర్పించింది, ఏమి విందో వాటిని తెలియజేసింది. అలాగనే ఆమె ఏమి నమ్మిందో అవి తెలియజేసింది. అలాగనే ఆమె ఏం పొందుకుందో అవి కూడా ఇతరులకి పంచిపెట్టింది. అలాగే దేవుని సంఘములో నేను కూడా దేవుని సన్నిధి చేయాలి, దేవుని మాట వినాలి, దేవుని మరి స్వరాన్ని వినాలి, ఆయనతో నీవు మాట్లాడాలి, నేర్చుకున్నవన్నీ అనేకులకు నేర్పించాలి. అలాగున ఉన్నప్పుడే నువ్వు సుగుణాల సుందరగా మార్చగలవు. అటువంటి భాగ్యత ప్రభు ఈ ప్రత్యేక దినం మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆస్వాదించండి. నా తండ్రి సమరయ స్త్రీలో మరొక ప్రత్యేకతలను, సుగుణాల సుందరి, ఆమెలో లక్షణాలు,
అలాగే ప్రభా ఈమె ఎలాగున సుగుణాల సుందరి అయిందని ప్రభా దైవజ్ఞులైన వారు ఇదిగో అడవి పౌరము పెంపుడు పౌరంగా మార్చారు అని ఎలాగ నేర్పించారో కనుక ఆ వాక్కులోని మరికొన్ని విషయాలు నీ ధ్యానాంశం ద్వారా ప్రభా మీరు నేర్చుకున్న ప్రభా ఈరోజు మేము కూడా సుగుణాల సుందరిగా ప్రాణేశ్వరి సుందరి అని పిలుచుచున్నాం నాయన అంతస్తులకి మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచమని వేడుకొంచుంది వానికి స్తోత్రములు. అయ్యా సమరయ స్త్రీని ఎలాగునో ప్రభయ్యా ఇదిగో సుగుణాల సుందరిగా మార్చావు నాయన, సువార్తికురాలుగా మార్చావో దేవా. ఈరోజు మమ్మల్ని అందరూ కూడా ప్రభా ఆ రీతిగా మార్చి వధువ సంగముగా సిద్ధపడి మేఘమెక్కగల భాగ్యములు మనకు అనుగ్రహించి మయం పొందమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత.